ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 92వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శ్రీకృష్ణాష్టకంలో అష్టమ శ్లోకం. విదగ్ధ గోపికా మనోజ్ఞతల్పశాయినం నమామి కుంజగాననే ప్రవృద్ధవన్నిపాయినం కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం గజేంద్రం మోక్షకారిణం నమామి శ్రీవిహారిణం. విదగ్ధ గోపికా మనోజ్ఞతల్పశాయినం నమామి కుంజగాననే ప్రవృద్ధవన్నిపాయినం కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం గజేంద్ర మోక్షకారిణం నమామి శ్రీవిహారిణం. విదగ్ధ గోపిక మనోజ్ఞతల్పశాయినం. విదగ్ధ గోపిక మనోజ్ఞతల్పశాయినం. స్వామివారిని పరమమైన భక్తితో సేవించేటువంటి గోపికలు వాళ్ళ మనస్సుల్లో స్వామిని ప్రతిష్ఠించుకున్నారు. గోపికల యొక్క మనస్సులలో ఉన్న మనోహరమైనటువంటి ఆ తల్పమునందు ఆయన శయనించి ఉంటారు. నమామి కుంజకాననే ప్రవృద్ధవన్నిపాయినం. కుంజగాననే ఆ బృందావనంలో ప్రవృద్ధవన్నిపాయినం. ఒక్కసారిగా అడవిలో అగ్నిజ్వాలలు వచ్చేట. ఒకసారి ఆ అగ్నిజ్వాలని చూసి వాడు భయపడుతుంటే గోపికలు గోపాలకులు గోవులు కూడా అప్పుడు స్వామి ఆ అగ్నిజ్వాలను తన చేతిలోకి తీసుకుని స్వాహా చేసేసారు. ఏ విధంగా అయితే పరమేశ్వరుడు హలాహలం భక్షణం చేశాడో అలా. శివపురాణంలో శంకరుడి యొక్క లీలలు వర్ణించారు, భాగవతంలో కృష్ణ లీలలు వర్ణించారు. ఇక్కడ అవే లీలలు కనిపిస్తాయి. అక్కడ ముందుగా హాలాహలం వచ్చింది, భయంకరమైన విషయం, జ్వాలలు కురిపిస్తూ భయపడిపోయారు దేవాసురులు. మందరపడతాను విడిచిపెట్టి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. రక్షించేవాళ్ళు లేరు. ఆ జ్వాలలు వెంటాడుతున్నాయి. పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు ఆయన వచ్చేసారు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, భయపడకండి అని చెప్పి ఆ హలాహలాన్ని ఒకసారి చేతుల్లోకి తీసుకుని ఓం కేశవాయ స్వాహ అని తీసుకున్నట్టు అంచేత గరళకంఠుడయ్యాడు. అదే సన్నివేశం భాగవతంలో కనిపిస్తుంది. బృందావనంలో గోపికలు గోపాలకులు గోవులు బలరామకృష్ణులతో పాటు విహరిస్తున్నారు అక్కడ. ఆ సమయంలో అడవిలో ఒక్కసారి అగ్నిజ్వాలలు వచ్చేసాయి. మొత్తం వ్యాపించేస్తున్నాయి. ఎటు చూసినా మంటలే. భయపడిపోయారు అందరూ, పారిపోతున్నారు. భయపడకండి అని చెప్పాడు పరమాత్మ బాలకృష్ణుడు. వెంటనే ఆ అగ్నిహోత్రుడిని ఒకసారి ఆహ్వానం చేసి చేతుల్లోకి స్వీకరించేశారు. కిశోరకాంతి రంజితం. అప్పుడు ఆయన వయసు అంతా కిశోరుడు, కిశోరప్రాయం, 11 ఏళ్ళు అంతే. దుర్గంజనం సుశోభితం. అందరికీ కూడా అద్భుతమైన ఆనందాన్ని కలిగించారు ఆయన. గజేంద్ర మోక్షకారిణం నమామి శ్రీవిహారిణం. గజేంద్రుడికి మోక్షం కల్పించాడు ఆయన. మొసలిని సుదర్శన చక్రంతో ఖండించేసి గజేంద్రుడికి మోక్షం కల్పించాడు. అటువంటి శ్రీవిహారిణం నమామి. విదగ్ధ గోపిక మనోజ్ఞతల్పశాయినం. విదగ్ధ గోపిక మనోజ్ఞతల్పశాయినం నమామి కుంజకాననే ప్రవృద్ధవన్నిపాయినం కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం గజేంద్ర మోక్షకారిణం నమామి శ్రీవిహారిణం. ఇప్పుడు 92వ లహరి. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశమామిహ సముద్ధర సత్కటాక్షై. దూరీకృతాని దురితాని ఇవే పదాలు మనకు కనకధార స్తోత్రంలో కనిపిస్తాయి. రాసిన వారు శంకరులే కదా. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వజాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై. హే గౌరీశ, దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి
దుర్వచాంసి దూరీకృతాని. స్వామి, నిన్ను స్మరించడం వల్ల పాపాన్ని కలిగించే చెడ్డ మాటలతో కూడినటువంటి, చెడ్డ అక్షరాలతో కూడినటువంటి, అంటే అక్షరాలు మంచివే, పదప్రయోగం మంచిది కాదు, అవి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి వచాంసి దురహంకారంతో, దౌర్భాగ్యంతో నేను ఎన్నో మాటలు మాట్లాడాను, అందరినీ కఠినంగా మాట్లాడాను. అవి ఇప్పుడు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా దూరీకృత అని, వాటినన్నింటినీ దూరం చేసే స్వామి. ఎందుకో తెలిసిన, త్వదీయ చరితం నితరాం పిబంతం. నేను ఎప్పుడూ ఆ శివపురాణంలో మీ యొక్క లీలలు చదువుతున్నాను, ఆ లీలా విలాసాలు మానం చేసుకుంటున్నాను. అంచేత అవన్నీ కూడా ఆ దుష్టభావనలు, దుర్భావనలు, దుర్భాషణలు అన్నీ తొలగిపోయాయి స్వామి. మాం, నన్ను ఇహ ఇక్కడ సత్కటాక్షై, మీ కడగంటి చూపులతో ఉద్ధర, తరింపు చేయండి. ఓ పార్వతీనాథ పరమేశ్వర, పాపాన్ని కలిగించేవి, చెడ్డ పదాలతో కూడినవి, దౌర్భాగ్యాన్ని, దుఃఖాన్ని, దురహంకారాన్ని కలిగించేవి, అటువంటి దుష్టములైన మాటలన్నీ కూడా దూరం చేశాను స్వామి. వాటికి దూరంగా ఉన్నాను. కారణం ఏంటో తెలిసిన, పవిత్రమైన వాక్కు లభించింది మీ యొక్క లీలా విలాసాలు చదవటం వల్ల, వినటం వల్ల. అంచేత నన్ను మీ కరుణా కటాక్షంతో నన్ను ఉద్ధరించండి స్వామి. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు.